డిప్యూటీ సీఎం పవన్కి సీఎం చంద్రబాబు న్యూ టాస్క్. ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారా? 11 గంటల పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ దేనికి సంకేతం? సోమవారం జరిగిన సమావేశంలో అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్లేంటి? పనిలో పనిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొత్త టాస్క్ ఇచ్చారా? పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ శాఖల పనితీరు గురించి తెలుసుకున్న ఆయన అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం దాదాపు 11 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలకు ఇవ్వాల్సిన టాస్కులు ఇచ్చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొత్త బాధ్యతలు అప్పగించారు. గడిచిన 5 ఏళ్లు ఏపీలో నరికిన చెట్లపై లోక్సభ సమావేశాల్లో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం ఇచ్చారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని దీనిపై అడిగిన ప్రశ్నకు మంత్రి రిప్లై ఇచ్చారు. 5 ఏళ్లలో దాదాపు 4,84,249 చెట్లను నరికి అడవులను, అటవీ సంపదను ధ్వంసం చేసినట్లు తెలిపారు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. అందులో పట్టాదారు భూముల్లో 1,35,023 చెట్లు ఉన్నట్టు వెల్లడించారు. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు కొత్త టాస్క్ ఇచ్చారు. అటవీ శాఖపై మాట్లాడుతున్న సందర్భంలో ఏపీలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఒకేసారి 5 లేదా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఆ తరహా కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. గతంలో వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మొదటి దశలో 1997లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పుడు అధికారులు అంత కమిట్మెంట్తో పనిచేశారు. ఇప్పుడు కూడా అధికారుల నుంచి నేను ఆ కమిట్మెంట్ కోరుకుంటున్నాను. రాష్ట్రం వెనుకబడిపోయింది, ఆర్థికంగా వెనుకబడింది, రాజధాని లేదు, ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు లేవు, మితిమీరిన అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన ప్రతి విషయానికి తల ఊపకూడదని, మీకేదైనా ఫేవర్ కావాల్సి వస్తే డైరెక్ట్ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చని, ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎంలను కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సిన ఫేవర్స్ తీసుకోవచ్చని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదని, ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా మనం భయపడాల్సింది కేవలం ప్రజలకు మాత్రమే, మన సంజాయిషి ప్రజలకు మాత్రమే. వాళ్ళు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాధానం ఇస్తారు. మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అధికారులు అడుగులకు మడుగులొత్తడం మానేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అధికారులు అనుకుంటేనే ఏదైనా సాధ్యం. ముఖ్యమంత్రులు, మంత్రులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద, మారుతున్న సమీకరణాల మీద అధికారులకు ఉన్న ఇన్ఫర్మేషన్ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మా వద్ద ఉండదు. కాబట్టి దీనికి రాష్ట్రం ముందుకెళ్ళడానికి మీరు ఎలాంటి ఇనిషియేషన్స్ తీసుకొచ్చినా వాటిల్ని అసెంబ్లీలో పెడతాం, పార్లమెంట్లో పెడతాం. దానికి సానుకూలంగా ప్రజాప్రతినిధులు స్పందిస్తే అమలుపరిచే దిశగా అడుగులు వేస్తాం. అధికారులు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అధికారులదే అతిపెద్ద బాధ్యత అభివృద్ధిలో అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.